రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి అఘోరీ అంశం ఇప్పుడు అనేక కీలక మలుపులు తిరుగుతుంది. కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి కలవటం, ఆ తర్వాత రోడ్డుపై ధర్నాలు చేయటం వంటి అంశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అఘోరీ ఇప్పుడు మరొక కీలక కేసులో నిందితురాలుగా మారింది. ముఖ్యంగా ఒక వర్షిణి అనేటువంటి అమ్మాయిని ట్రాప్ చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్కు మకాం మార్పించి కిడ్నాప్ చేసిందనేది వర్షిణి తల్లిదండ్రులు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో ఎప్పుడైతే హైవే మీద ధర్నా చేశారో ఆ హైవేకి సంబంధించినటువంటి అంశం ఏదైతే కనిపించిందో అప్పుడు వర్షిణి అనే అమ్మాయి ఈ ఈ ఎవరైతే అఘోరీ ఉందో ఆ అమ్మాయికి బట్టలు కప్పడానికి చేసినటువంటి ప్రయత్నం, ఆ తర్వాత అఘోరీ ఆ యువతితో పరిచయం ఏర్పాటు చేసుకోవటం, ఆ తర్వాత ఆ కుటుంబానికి దగ్గర అవటం వంటివన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే అఘోరీ ఇక్కడి నుంచి ఆ వర్షిణి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది అనేటువంటి ఆరోపణ వస్తూ ఉందో ఆ ఇంటి దగ్గరే ఉన్నాం. ఇది కూడా పాతకాలపు ఒక ఇల్లులాగా మనకు కనిపిస్తూ ఉంది. చాలా అంటే మనం చూస్తున్నప్పుడు కూడా ఎలాంటి సందడి కూడా లేకుండా, అంటే ఎవరు కూడా లేరు ఇంట్లో, మొత్తం క్లోజ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో నిన్న మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే వర్షిణి అనే ఇంజనీరింగ్ స్టూడెంటు ఎప్పుడైతే ఈ అఘోరీకి బట్టలు కప్పించేటువంటి ప్రయత్నం చేశారో పోలీసులు, అప్పుడు అఘోరీ ఈ వర్షిణి అనే అమ్మాయిని లైక్ చేయటం, ఆ తర్వాత ట్రాప్లోకి దించడం జరిగింది. అక్కడి నుంచి ఈ కుటుంబానికి దగ్గరై వాళ్ళతో ఒక రకంగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆ తర్వాత బాధితులు చెప్తున్నటువంటి అంశాలు కూడా చూసుకుంటే అఘోరీ చాలా దారుణంగా వ్యవహరించేదని, అదేవిధంగా సెక్సువల్గా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని వేధించేటువంటి ప్రయత్నం చేసిందనేది కూడా చెప్తా ఉన్నారు. వర్షిణితో ఒక రకంగా సెక్సువల్ ఎఫెక్షన్ కొనసాగిస్తూనే ఆమె అన్నతో కూడా, అంటే ఆమె అన్న కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, అఘోరీ తన మీద లైంగిక దాడి చేసే ప్రయత్నం కూడా చేసిందనేది కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలన్నీ కూడా ఉంటే ఇప్పుడు అఘోరీకి ఆ యువతకి సంబంధించినటువంటి ఆడియో లీక్స్ కూడా బయటికి వచ్చాయి. అఘోరీ పూర్తి స్థాయిలో వర్షిణి అనే యువతిని వశం చేసుకున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. దీనికి ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఆకుపసర మందులు పోసే వాళ్ళని, అదేవిధంగా తాంత్రిక విద్యలన్నీ కూడా నేర్పిస్తాను, అఘోరీ ప్రపంచానికి నిన్ను యువరాణిని చేస్తానని ఆమెకి నమ్మబలికినట్లుగా కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు యువతి హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది, అఘోరీ మాయలో ఎలా పడింది అనేటువంటి అంశాలను కూడా ఆమె తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో ప్రస్తుతం అయితే ఆమె తల్లిదండ్రులు ఇల్లు మొత్తం కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ యువతి వర్షిణి కూడా తల్లిదండ్రులతో తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో రాను, అఘోరీ అమ్మ దగ్గరే ఉంటాననేటువంటి విషయం అయితే చెప్తుంది. కానీ అఘోరీ పూర్తి స్థాయిలో లైంగిక దాడులు చేయటం, లేదంటే లైంగికంగా వశపరుచుకోవటం వంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే తనకు తెలిసినటువంటి తాంత్రిక విద్యలతో కానీ పసర మందులతో కానీ ఇలా యువతులను మభ్యపెట్టడం, మాయ చేయటం, అదేవిధంగా వశపరుచుకోవడం లాంటివి చేసి లైంగిక కోరికలు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందనేది బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి వర్షిణి మాత్రం అఘోరీ కంట్రోల్లోనే ఉన్నారు. ఇంకా ఎంతమంది యువతులు ఈ విధంగా బాధితులుగా ఉన్నారు, అసలు ఏంటి ఈ అఘోరీ వ్యవహారం మొత్తం ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అఘోరీ వ్యవహారం వెనుక ఉన్న వాస్తవాలు ఏంటనేది తెలియజేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద ప్రభుత్వం కానీ లేదంటే పోలీస్ శాఖ కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయాలి. ఎందుకంటే ఇది ఒక యువతి ఇష్టపడి వెళ్ళిపోయినటువంటి అంశం కాదు. అఘోరీ అనేటువంటి పదాన్ని అడ్డం పెట్టుకొని సాధారణంగా అఘోరీలు ఎట్లా ఉంటారంటే ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళ తాంత్రిక మంత్రాలతో లేదంటే వాళ్ళ పూజలతో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. వాళ్ళు ఒక రకమైన శక్తిని నమ్ముతారు, ఆ శక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేగాని ఇలాంటి సొసైటీలో ప్రజలందరి ముందు బట్టలు తీసేసి తిరగటం లేదా లైంగిక వ్యవహారాల్లో తలదొర్చడం వంటి అంశాలు సాధారణంగా అయితే అఘోరీలు చేయరు. ప్రస్తుతం ఆ అఘోరాలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అఘోరీలు ఎందుకు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ఒక రకమైనటువంటి శక్తి కోసం మనం చూస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా చాలా తతంగం నడిచింది, కొంతమంది మీద కూడా దాడి చేయడం జరిగింది. అసలు అఘోరీలుగా ఉన్న వాళ్ళకి, తాంత్రిక శక్తులు పూజలు చేసుకునే వాళ్ళకి ఎందుకు జనజీవన స్రవంతిలో అవసరం ఏముంటుంది, వాళ్ళకి
పవర్‌తో పనే ఉంటుంది. అంటే పొలిటికల్ పవర్‌తో పనే ఉంటుందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు అఘోరి ఒక శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అఘోరిగా మారడానికి కారణం ఏంటి? ఆ వెనకమాల జరుగుతున్నటువంటి తతంగం ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో తేల్చాల్సిన అంశమైతే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కేవలం ఒక అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయినటువంటి సందర్భం కాబట్టి పట్టించుకోకుండా వదిలేస్తుందా? లేదంటే వర్షిణి లాంటి అమ్మాయిలను మరింత మందిని ఈ అఘోరి ట్రాప్ చేసి ఇంకేదన్నా చేసేటువంటి ప్రయత్నం ఉందా? దీని వెనకమాల మొత్తాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. బాధితులు చెప్తున్న లెక్కల ప్రకారం కేరళలోని కొన్ని రహస్య ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఆకుపసర్లు మందులు పోయటం లేదా తాంత్రిక మంత్రాలు చేసి వశపరుచుకునేటువంటి విద్య అఘోరి దగ్గర ఉందని చెప్తున్నారు. ఈ అన్నిటి వెనకమాల కూడా పోలీస్ శాఖ దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఇంట్లో మాత్రం ఎవరు లేరు. వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ తమకు అంటే పరువుకు భంగం కలిగింది అనేటువంటి వ్యవహారంతో ఇల్లు కూడా మారిపోయారు అనేటువంటి సమాచారం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు వర్షిణి వ్యవహారం వైపు కానీ అదేవిధంగా అఘోరి వ్యవహార శైలిపై కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి ఉంది.